హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రాన్ మసాలా కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ చిన్న సైజు ప్రాన్స్ ని ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది వాల్మార్ట్ లో దొరికి కుక్డ్ ష్రింప్ నేను స్మాల్ సైజ్ తీసుకున్నా. వీటిని నీట్ గా వాష్ చేసుకుని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే గ్రేవీ కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ ని తీసుకొని ఇలా చాప్ చేసుకోవాలి. అండ్ ఒక 3 చిల్లీస్ ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ మనం చాప్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ గా ఫ్రై అవ్వడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేశాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని టమాటోస్ అంతా సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు టమాటోస్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్ని పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వాటర్ వరకు యాడ్ చేశాను. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా గ్రేవీ థిక్గా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా థిక్గా అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసేస్తున్నా. ఒకవేళ మీరు కుక్డ్ ప్రాన్స్ కాకుండా ఫ్రెష్ ప్రాన్స్ యూజ్ చేస్తుంటే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని పక్కన బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ మన గ్రేవీలోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు గ్రేవీకి తగ్గట్టు ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ ఇలా గ్రేవీ మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ ఈ ప్రాన్స్కి గ్రేవీ అంతా బాగా పట్టిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అలాగే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం నేను ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అంతే గాయ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి తీసేస్తే మన ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఈ రెసిపీ అయితే ఫెయిల్ అవ్వదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.